హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. జనరల్గా వ్లాగ్ స్టార్టింగ్ అనగానే ఏ మార్నింగ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా, బట్ ఇవాళ వ్లాగ్ మాత్రం లిటరలీ ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నా అనమాట. ఈవినింగ్ ఇక్కడ నేను ఇడ్లీ పిండి రుబ్బుతున్నాను రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసము. ఎందుకు అని అంటే ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను గెట్ రెడీ టు అటెండ్ ఎ వెడ్డింగ్. సో పెళ్ళికి వెళ్ళబోతున్నా కాబట్టి ఆ వ్లాగ్ షూట్ చేద్దాము అని అనుకున్నాను. సో దానికోసమని స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎప్పుడు వస్తాం, ఇవన్నీ పక్కన పెడితే మనకుండే రెస్పాన్సిబిలిటీస్, మనకుండే డ్యూటీస్ అన్నిటికీ ప్లాన్ చేసుకొని వెళ్తాం కదండి. సో పెళ్ళికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది కాబట్టి ముందుగానే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఇడ్లీ పిండి అవన్నీ రుబ్బేస్తున్నాను. అండ్ ఇడ్లీ పిండి అనగానే మీ అందరికీ తెలుసు కదండి, డోంట్ ఈట్ వైట్ ఇడ్లీస్. ఇడ్లీని తెల్లగా ఉంచకండి, దానిలో రాగులు జొన్నలు లాంటివి కలుపుకొని ఇంకా హెల్దీఫై చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది మన స్టేపుల్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా సర్వ్ చేయాలి కాబట్టి ఉన్న వాటిని ఇంకొంచెం హెల్దీఫై చేసుకోవాలి మన స్టేపుల్ ఫుడ్ని అని అనిపిస్తుంది. మనం ఇడ్లీని వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్గా అనుకుంటూ ఉంటాం, బట్ వైట్ ఇడ్లీ ఈజ్ నాట్ దాట్ హెల్దీ. దానిలో మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి, అనవసరమైన క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇడ్లీని వైట్గా ఉంచకుండా దానిలో కొంచెం మిల్లెట్స్ కలిపేసుకున్నాం అనుకోండి, మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అంతే అనమాట. ఏం లేదు, మినపప్పుతో పాటు రాగుల్ని కూడా నానబెట్టేసుకొని రెండు కలిపి మిక్స్ చేస్తాను. దానిలో నార్మల్ రవ్వ బదులు జొన్న రవ్వ యాడ్ చేస్తా. మనకి ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి, సూపర్ మార్కెట్స్లో అన్నిట్లో జొన్న రవ్వ అవైలబుల్గా ఉంటుంది. అలాగా జొన్న రవ్వ కలిపేసుకోవడమే, అంతే, సింపుల్ అనమాట. సో ఫైనల్గా కిచెన్లో పని అంతా ఫినిష్ చేసుకుని వచ్చేసాను. అండ్ నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే యాజ్ ఏ ఆల్రెడీ మెన్షన్, ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వబోతున్నా. మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి అంత ఎక్సైట్మెంట్ ఎందుకు అని అంటే, వేర్ కమ్స్ ద హ్యాపీ మూమెంట్ విచ్ ఈస్ దిస్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ రీసెంట్గా డిజైన్ చేశాను అని చెప్పి మీకు షేర్ చేశాను కదండి. సో ఐమ్ గోనా వేర్ దిస్ బ్లౌజ్ అనమాట టుడే. సో కొత్త బ్లౌజ్ వేసుకుంటున్నాం, కొత్తదేమన్నా ట్రై చేస్తున్నాము అని అనగానే మనకి ఆ హ్యాపీనెస్ ఫేస్లో వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడైతే ప్రస్తుతం నా ఫేస్ ఎలా ఉంది, క్లైమేట్ ఎంత క్విక్గా మారిపోతుందో అని అనిపిస్తుంది. ఫుల్ ఎండ్ ఉంటుంది, మళ్ళీ క్లౌడీ అయిపోతుంది, మళ్ళీ వర్షం పడుతుంది. అంటే వింటర్స్ టు సమ్మర్ చేంజ్ అవుతుంది. అండ్ అలాగే వెదర్ కూడా చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. అండ్ చాలా మందికి ఇలాగే స్కిన్ ప్రతి వెదర్ చేంజ్ కి ఇరిటేట్ అవ్వడమో, లేకపోతే సడన్ గా డ్రై ఫీల్ అవ్వడమో, లేకపోతే సడన్ గా యాక్నే రావడమో, ఇట్లాంటివి కూడా ఫేస్ చేస్తుంటారనమాట. అంటే స్కిన్ కూడా అంత త్వరగా అడాప్ట్ కాదనమాట వాళ్ళకి. అది కూడా ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటుంది, ఇది వింటరా సమ్మరా అని చెప్పి. ఎందుకంటే వెదర్ చేంజ్ దాని ఎఫెక్ట్స్ మన స్కిన్ పైన కూడా ఉంటాయి కాబట్టి. అండ్ కొంతమంది ఏంటంటే ఇలా ఓకే డ్రైగా అనిపిస్తుంది అనగానే హెవీ మాయిశ్చరైజర్స్ అప్లై చేసేసి పోర్స్ అన్నిటిని ఇంకా క్లాగ్ అయిపోయేలాగా చేస్తుంటారు. లేదు యాక్ని వస్తుంది అని చెప్పి ఏదో యాంటీ యాక్ని ప్రోడక్ట్ ఏదైనా ర్యాండమ్ ఏదో పిక్ చేసుకుని అది ఫేస్ అంతా అప్లై చేసేసుకోవడము, ఇట్లా చేస్తుంటారు. అంటే చేంజ్ ఏదైతే ఉందో దానికి ఏది వాడాలి ఏంటి అన్నది మనకు కూడా తెలియదు. ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి అని అంటే ఒక డ్రై స్కిన్ వాళ్ళకి ఇది, ఆయిల్ స్కిన్ వాళ్ళకంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇది. బట్ ఇలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు ఏ ప్రోడక్ట్స్ వాడాలి అన్నవి మనకు తెలియదు. సో మనం ఇంకేదో కొత్తది వాడేసాం అనుకోండి, ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదై కూర్చుంటుంది అనమాట. సో ఏది వాడాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళు డెఫినెట్గా క్యూర్ యాప్ని అయితే ట్రై చేయొచ్చండి. క్యూర్ యాప్ ఈజ్ నథింగ్ బట్ క్యూర్ స్కిన్ అనమాట. దీన్ని జస్ట్ పేరు మార్చడం అయింది, ఎందుకంటే జస్ట్ స్కిన్ కోసమే కాదు, ఇప్పుడు హెయిర్ కోసం కూడా అనమాట. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే కదండి, మన ఫోటో అప్లోడ్ చేస్తే స్కిన్ అనలైజ్ చేస్తారు డెర్మటాలజిస్ట్, దానికి తగ్గట్టుగా ఒక పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు. ఇప్పుడు ఓన్లీ స్కిన్ కానే కాకుండా మన హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ డాండ్రఫ్ కానివ్వండి, థిన్నింగ్ ఆఫ్ హెయిర్ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, ఇలా స్కాల్ప్ హెల్దీ స్కాల్ప్ గురించి కానివ్వండి, ఏదైనా సరే మనం అందులో ఫొటోస్ అప్లోడ్ చేసి మనం చాట్ చేస్తే మన ప్రాబ్లం ఏంటి అన్నది, మన స్కిన్ లో వచ్చిన మార్పుల్ని బట్టి మనకంటూ ఒక పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు. ఆ కిట్ వాడినట్టయితే మనకంటూ పర్సనలైజ్డ్ కాబట్టి మోస్ట్లీ 98% ఆఫ్ పీపుల్ కి 3 weeks లోనే బెటర్ రిజల్ట్స్ కనిపించినాయి అట. ఎందుకంటే అది యాజ్ ఏ మెన్షన్ డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు కాబట్టి మన స్కిన్ కన్సర్న్స్ ని అది మంచిగా ట్రీట్ చేయగలుగుతారు అనమాట. అండ్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇది మొత్తం ఒక కిట్ అంతా వస్తుంది. నేను కూడా క్యూర్ స్కిన్ కిట్టే యూజ్ చేస్తున్నాను. దీనిలోనే మనకి ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ట్రీట్మెంట్, ఇంకేమైనా సీరం లాంటి ఏమన్నా ఉన్నా ఇట్లాంటివన్నీ కూడా మనకి మన స్కిన్ ప్రాబ్లమ్ ని బట్టి ఎట్లాంటి కేర్ తీసుకోవాలో ఆ ప్రోడక్ట్స్ అందులో ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. ఆ కిట్ ని మనం ఆర్డర్ చేసుకుంటే
ఇంటికే వచ్చేస్తుంది. ఎటువంటి డెలివరీ ఛార్జెస్ కానీ, డాక్టర్ ఫీజు కానీ, కన్సల్టేషన్ ఫీజు కానీ ఏవి లేకుండా జస్ట్ మనం ఆ కిట్కి మాత్రమే పే చేస్తాం, విచ్ విల్ బి లైక్ 2200 అలా ఉంటుందండి. సో ఇది మనకి మోస్ట్లీ ఒక 2 to 3 months వచ్చేస్తుంది అనమాట ఈజీగా. సో మీకు ఇది ఎఫోర్డబుల్ అని అనుకుంటే మీరు కనుక క్యూర్ యాప్ ని సో క్యూర్ యాప్ అని ఇప్పుడు పేరు మారింది కదా, సో క్యూర్ యాప్ ని ట్రై చేయాలి అని అనుకుంటే దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే నా కూపన్ కోడ్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోకండి, అది యూజ్ చేస్తే మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోతున్నాను. ఐ యూజ్ మై సెన్సిటివ్ ప్రో క్లెన్జర్, ఇది కిట్లో వచ్చిన క్లెన్జరే అనమాట క్యూర్ యాప్లో. సో అది పెట్టి మంచిగా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా రెడీ అవ్వాలి అంటే ముందు స్కిన్ని ప్రెప్ చేసుకోవాలి కదా. సో మార్నింగ్ నుంచి ఉన్న డస్ట్, ఆయిల్ ఇవన్నీ కూడా పోవాలంటే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మంచిగా మాయిశ్చరైజ్ చేసుకొని అప్పుడు మనం మేకప్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. వెంటనే నేను నా బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ని నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ టైం అయితే సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాలి, బట్ ఇప్పుడు నేను ఇది నైట్ ఫంక్షన్కే కాబట్టి దిస్ ఇస్ ఎనఫ్. సో ఇది రాసేసుకొని మంచిగా స్కిన్ని ప్రెప్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం శారీ కట్టుకొని రెడీ అయ్యేలోపు స్కిన్ అంతా కూడా మంచిగా మాయిశ్చరైజ్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం ఈజీగా రెడీ అయిపోవచ్చు, అంటే మేకప్ అది వేసుకొని మంచిగా రెడీ అయిపోవచ్చు. అండ్ ఇంతకీ మీకు శారీ చూపించలేదు కదా, సో దిస్ ఈజ్ ద శారీ. ఈ బ్లౌజ్కి నేను పేర్ చేస్తున్నది. నైట్ టైం కాబట్టి మంచి లైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈ శారీ పాత శారీయే, ఇప్పుడు కొత్తది కొన్నది కాదు, బట్ ఇప్పటి వరకు కట్టలేదు. ఈ కలర్ మా వారికి నచ్చుద్ది, లైట్ కలర్ అని చెప్పి తీసుకున్నాను అనమాట. లాంగ్ బ్యాక్ షీనిట్స్లో తీసుకున్నాను. తీసుకున్నప్పుడు కూడా మీకు షేర్ చేశాను ఈ శారీ. ఫైనల్లీ ఇప్పుడు దీనికి బ్లౌజ్ సెట్ అయింది, ఆ బ్లౌజ్కి ఇది బాగుంటుంది అని అనిపించింది అనమాట. ఇట్స్ లైక్ ఆర్గాన్జా శారీ అనమాట. మొత్తం ఇట్లాగా పైన ప్లెయిన్ వచ్చి కింద ఇలా ప్రింట్ వస్తుంది. సో ఈ శారీ కట్టుకోబోతున్నాను. శారీ కన్నా ఎక్కువ నా బ్లౌజ్ గురించి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ముందైతే రెడీ అయిపోయి వచ్చేసి మీకు షేర్ చేస్తాను. అండ్ రెడీ అయిపోయిన తర్వాత నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి. రెడీ అయ్యాక నాకు భలే బాగా అనిపించింది అనమాట. అంటే చాలా డిఫరెంట్గా రెడీ అయ్యా ప్రతిసారి కన్నా అని అనిపించింది. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. మొత్తం స్టిచ్చింగ్ కానీ, నేను అనుకున్న ప్యాటర్న్ కానీ, ఎవ్రీథింగ్. వెనక సైడ్ కూడా నేను ఎలా అయితే లోటస్ కావాలనుకున్నానో ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చిందన్నమాట. స్టిచ్చింగ్ నేను ఇక్కడే నాచారంలో డ్రేప్ సూత్ర అని ఉంటుందండి, వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించాను. పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారు. నా డిజైనర్ బ్లౌజ్ అన్నీ కూడా మోస్ట్లీ అక్కడి నుంచి స్టిచ్ చేయించుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా బాగా సెట్ అవుతున్నాయి అవి. అండ్ దానికి తగ్గట్టుగానే మేకప్ సెట్ చేసుకున్నా. అండ్ వెనక వేసిన ఆ లోటస్ కనిపించాలి అని చెప్పి బన్ పెట్టుకున్నా అనమాట. ఎందుకంటే జుట్టు హెయిర్ లీవ్ చేసినా లేకపోతే జడ వేసుకున్నా ఏదైనా సరే అది కవర్ అయిపోతుంది. సో అందుకని హై నెక్ కుట్టించుకొని మంచిగా దాని మీద లోటస్ ఎలివేట్ అయ్యేలాగా బన్ పెట్టుకున్నా. ఆ బన్ కూడా నాకు వచ్చినట్టు పెట్టుకున్నాను లేండి, మెస్సీ బన్ లాగా. అండ్ ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను, ఎలా స్టిచ్ చేయించాను అన్నది కూడా మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయి ఉంటే కనుక ఆ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ బన్ కూడా మెస్సీ బన్ లాగా పెట్టేసుకొని, అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ మళ్ళీ కొంచెం పఫ్ పెట్టుకున్నాను. అండ్ సైడ్ ఒక చిన్న ఫ్లవర్ పెట్టుకున్నా. మరి ప్లెయిన్ గా ఉంటే బాగోదునని కొంచెం ఓల్డ్ స్టైల్ రెట్రో గెటప్ లాగా రెడీ అవుదాం అని చెప్పి ఒక ఫ్లవర్ పెట్టా అనమాట సైడ్ కి. అండ్ ఈ జ్యువెలరీ కూడా, హారం కూడా దీనికి బాగా సెట్ అయింది అని అనిపించింది. ఇది రీసెంట్ గానే తీసుకున్నాను, షేర్ చేశాను కదండి. మా అత్తలు వాళ్ళందరూ కూడా తీసుకున్నారు ఈ హారం. కేవలం 999కే వచ్చింది అనమాట, SRS యాంటిక్ జ్యువెల్స్ అని. మీరు ఆ హారం ట్రై చేయాలనుకుంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో శారీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. శారీ అయితే నేను షీనిట్స్ లో తీసుకున్నా అని చెప్పాను కదండి. నేను అప్పుడు తీసుకున్నప్పుడు 1100 అలా పడింది దాని ప్రైస్, బట్ అప్పుడు ఆఫర్ లో 800 చేంజ్ కే వచ్చింది అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అన్ని ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేస్తూ లుక్ చాలా బాగా అనిపించింది అనమాట. చాలా తక్కువ బడ్జెట్లో, లిటరలీ చాలా చాలా తక్కువ బడ్జెట్లో ఒక మంచి రిచ్ లుక్ వచ్చింది, కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చింది నేను అనిపించింది. ఇలా తక్కువ బడ్జెట్లో మంచి లుక్ క్రియేట్ చేస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై లుక్. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి పెళ్ళికి అయితే బయలుదేరిపోయాము. బట్ మేము ఏదో రాంగ్ రూట్లో, అంటే రూట్ కరెక్టే కాకపోతే మనకి ఈ డెస్టినేషన్ ఈజ్ కీసరా అనమాట. సో దానికి రకరకాల వేస్ ఉన్నాయి. మాకు ఏదో గూగుల్ మ్యాప్ ఏది చెప్తే అది వెళ్ళిపోదాం, షార్టెస్ట్ ఫాస్టెస్ట్ అన్నట్టుగా ఏదో సెలెక్ట్ చేసుకున్నాము. లిటరలీ అది చిన్న చిన్న లేన్స్ నుంచి అటు ఇటు మొత్తం చీకటిగా ఉన్న ఏవేవో రోడ్ల నుంచి తీసుకెళ్ళింది అనమాట. ఆ రోడ్లన్నీ కూడా పథాటిక్ ఉండే అండ్ కొంచెం భయం కూడా వేసింది, ఏంటి ఎటు వెళ్తున్నాము అన్నట్టుగా. ఇంకా అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ORR సర్వీస్ రోడ్లోకి వచ్చాం అనమాట. అమ్మయ్యా ఇప్పుడు కొంచెం
భయం తగ్గింది అని అనిపించింది. ఎందుకంటే నైట్ టైం రోడ్డు బాగాలేదు, చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. సో కొంచెం అట్లా స్కేరీగా అనిపించింది అనమాట. సో వచ్చేటప్పుడు మాత్రం ఈ రూట్ లో రాకూడదు అని ఫిక్స్ అయ్యాము. సో మొత్తానికి ఎలా అయితే ఏంటి డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము. వెళ్ళేసరికి మొత్తం అంత డెకరేషన్ అదంతా అయితే చాలా బాగా చేశారు. ఇట్స్ ఏ రిసార్ట్ లో అనమాట. వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లోనే పెళ్లిలో ఉండే రిచువల్స్ యొక్క ప్రాముఖ్యత అన్ని ఇట్లాగా బోర్డ్స్ లో పెట్టారన్నమాట. అంటే ఏది ఎందుకు చేస్తామో దాని ప్రాముఖ్యత ఏంటి ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని ఆ వే అంతా కూడా అటు ఇటు బోర్డ్స్ లో ఇలా పెట్టారు. బాగుందని అనిపించింది. అన్ని చదివితే మనకు తెలియని విషయాలు కూడా కొత్త విషయాలు తెలుస్తాయి. అండ్ తెలియని వాళ్ళు కూడా ఇంకా తెలుసుకుంటారు అని అనిపించింది అనమాట. మన వివాహ బంధంలో ఉన్న ఆ స్పెషల్ రిచువల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి. అండ్ అంబియన్స్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇంతకీ పెళ్లి ఎవరితో చెప్పలేదు కదండి, మా అపార్ట్మెంట్ లోనే పైన ఉండే వాళ్ళ బాబుదనమాట పెళ్లి. సో మా అపార్ట్మెంట్ లో అందరం ఫ్రెండ్స్ ఉంటాం కదా, అందరూ మన ఫ్రెండ్స్ ఉంటారు. సో పెళ్లిలో మొత్తం అందరం కలిసాం అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ గెట్ టుగెదర్ లాగా అయింది. మేము అపార్ట్మెంట్ లో అందరం కూడా ఫ్యామిలీస్ తో వెళ్ళాము. చాలా బాగా జరిగింది. మేము అందరం కూడా మంచిగా టైం స్పెండ్ చేసుకున్నాము. అండ్ అలాగే లేడీస్ అందరం కూడా మంచిగా ఫొటోస్ అవన్నీ క్లిక్ చేసుకున్నాం అనమాట, ఒక మెమరీ లాగా ఉండేలాగా. ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసాము. పెళ్ళి అంతా కూడా ఇంకా జరుగుతుంది అనమాట. ముహూర్తం కొంచెం లేట్ ముహూర్తం కాబట్టి ఇంకా ముందు కార్యక్రమాలు అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా అబ్బాయి అమ్మాయిని కూర్చోబెట్టి పూజలు అవన్నీ స్టార్ట్ చేయంగానే ఇంకా బయలుదేరి వచ్చేసాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసాం కదా, అంటే మన కమ్యూనిటీలో జరిగే అకేషన్కి ఆబ్వియస్లీ అందరం కలిసి అటెండ్ అవుతాం కాబట్టి ఫ్రెండ్స్ అందరం కలిసామంటే ఇంకా అవి ఇవి బాతా కానీ అన్ని మాట్లాడుకుంటూ అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటూ మేము కూడా కలిసి చాలా రోజులు అయిపోయింది అనమాట. ఈ మధ్యకాలంలో ఎవరికాళ్ళు అంతా బిజీగా ఉన్నాం. అండ్ మేము కూడా ఏమి కలిసి ఏ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఈ అకేషన్ అందరూ కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా మీట్ అయ్యి టైం స్పెండ్ చేయడానికి ఒక అకేషన్ లాగా అయిందనమాట. సో చాలా బాగా అయింది. అండ్ పెళ్ళంతా కూడా రిసార్ట్ లో కాబట్టి అంబియన్స్ చాలా బాగుంది. చుట్టూ అంటే లాన్ లో ఓపెన్, చుట్టూ చెట్లు, మంచిగా చల్లగాలి వస్తూ, అంటే కూలర్లు కూడా పెట్టారన్నమాట. సో చాలా బాగా అనిపించింది. అవుట్డోర్ కాబట్టి ఇంకా ఎండలు ముదరకుండానే ఉన్నాయి కాబట్టి మంచిగా అనిపించింది అనమాట. చల్లగా ఉంది వెదర్ అండ్ అంబియన్స్ అంతా కూడా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. చాలా వెరైటీస్ ఫుడ్ అంతా పెట్టారు. సో అందరం మంచిగా కబుర్లు ఆడుకుంటూ, ఇంకా అక్కడికి వెళ్ళాక నేను మొత్తం మర్చిపోయాను అనమాట. ఇంకా అందరితో కబుర్లు ఆడుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ తినుకుంటూ అలాగే టైం అంతా అయిపోయింది. ఇంకా మంచిగా అందరం కలిసి ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేసుకున్నాం. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా శారీ అండ్ నా బ్లౌజ్ చూసి బాగుంది అని అందరూ రకరకాల ఐడియాలు వేస్తుంటావు అని చెప్పి అందరు కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. నాకు కూడా బాగా నచ్చింది. బ్లౌజ్ చాలా బాగా టర్న్ అవుట్ అయ్యింది. చాలా సింపుల్ గా చేసేసా బట్ మంచిగా టర్న్ అవుట్ అయింది అన్నట్టు అనిపించింది. అండ్ శారీకి కూడా మంచిగా కాంప్లిమెంట్ చేసింది. అంటే ఈ లైట్ కలర్ శారీకి మంచి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా మంచిగా సెట్ అయిపోయింది అని అనిపించింది అనమాట. యాక్చువల్గా ఈ బ్లౌజ్ డిజైన్ చేసినప్పుడు ఏ శారీకి అని అనుకోలేదు, కొత్త శారీ కొనుక్కోవాలి అని అనుకున్నాను. బట్ చూసినట్లు ఇంట్లో ఈ శారీ దీనికైతే సెట్ అయిపోతుంది అని అనిపించింది. ఇంకా దీనికి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది కూడా అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఆ డిజైన్ అది కనిపించాలని ఇలాగా కొప్పు అది కూడా ట్రై చేశాను ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అంటే కొప్పు ఇంతకు ముందు కూడా వేసుకున్నా, కాకపోతే బయటికి వేసుకెళ్ళలేదు. ఇంట్లోనే వేసుకోవడము, ఇంట్లోనే ఏదైనా పూజకి వేసుకోవడం అలాగే చేసా. కానీ ఏదైనా ఫంక్షన్ కి లిటరల్లీ నేను అటెండ్ కాలే కొప్పు వేసుకొని. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. మంచిగా అనిపించింది. మెస్సీ బన్ టైప్ లో అనమాట బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి. ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం చిన్న పఫ్ పెట్టి ఇలాగా రెడీ అయ్యాను కదా. సో ఇట్ వాస్ గుడ్, బాగుంది. ఒక పువ్వు కూడా పెట్టా కాబట్టి బాగా అనిపించింది. సో ఇది కూడా అన్నారనమాట, నేను ఇలా కొత్త లుక్ లో చూస్తున్నాం. ఆ వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు కదా. సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నారు కొత్త లుక్ బాగుంది నీకు అని చెప్పి. సో ఇలా రెడీ అయ్యా అనమాట. నాకు కూడా బాగా అనిపించింది. అండ్ వి ఆల్ హ్యాడ్ ఎ గుడ్ టైం. అందరం కూడా మంచిగా టైం స్పెండ్ చేసాం. జెంట్స్ అందరూ వాళ్ళందరూ కలిసి వాళ్ళు మాట్లాడుకున్నారు, పిల్లలందరూ కలిసి వాళ్ళు మాట్లాడుకున్నారు, లేడీస్ అందరం కలిసి మేము మాట్లాడుకున్నాం. అలా అయిందనమాట. సో ఈ కొద్దిసేపు ఇలా చూసుకొని ఆ తర్వాత ఇంకా ఈ అవతారాన్ని ఎంతో చాలించి పడుకోవాలి. ఆల్మోస్ట్ ఇంట్లో అందరూ పడుకుని పోయారు. ఆల్మోస్ట్ ఎవరు లేదు, ఆబ్వియస్లీ అందరూ పడుకుని పోయారు. నేను మాత్రం ఇంకా అలా తిరుగుతున్నా అనమాట. మిగతా పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోవడమే.